క్రీస్తునందు ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున మీకు శుభాభివందనములు. ఈరోజు మనము లూకాసు వార్త 4వ అధ్యాయము 14వ వచనంలో, అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరములలో బోధించుచూ వచ్చెను. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. అప్పుడందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, క్రీస్తునందు ప్రియులరా, చూడండి, యేసు ప్రభు తన వాడుక చొప్పున సమాజ మందిరంలోనికి వెళ్ళి ధర్మశాస్త్ర గ్రంథపు చుట్టలో తెరిచి మరి దేవుని వాక్యాన్ని చదివాడు. ఏమని చదివాడు? చూడండి, ఆయన చదివిన వాక్యము ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడింది. ఆ గ్రంథంలోని మాటలు చదువుతున్నాడు. ఏమని చదువుతున్నాడు? ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. చూడండి, బీదలకు సువార్త ప్రకటించడానికి, గుడ్డివారి కన్నులు తెరవడానికి, చూడండి, తర్వాత చెరలోనున్న వారిని విడిపించడానికి, మరి ప్రభు యొక్క హితవస్త్రాన్ని అనగా దేవుని వాక్యాన్ని, సువార్తను ప్రకటించడానికి నన్ను అభిషేకించి ఉన్నాడు, ఆయన నన్ను పంపి ఉన్నాడు అని యెషయా గ్రంథంలోని తనను గురించి వ్రాయబడిన మాటలు ప్రభువు చదువుతూ, ఈ లేఖనము మీ వినికిడిలో నెరవేరినదని నాడు సమాజ మందిరంలో ఉన్న ఇశ్రాయేలు అను యూదుల ప్రజలతో యేసు ప్రభు వారు చెప్పారు. ఆయన చెప్పిన మాటలు, ఆయన దయగలిగిన మాటలకు వారు ఆశ్చర్యపడిపోయారు. చూడండి, నిజంగా యేసు ప్రభు వారు ఎంతోమంది రోగులను స్వస్థపరిచాడు. చూడండి, గుడ్డివారి కన్నులు తెరిచాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు. ఆయన గ్రామములలో, పట్టణములలో సంచారము చేయుచు దేవుని రాజ్య సువార్తను ప్రకటించాడు. కాలము పరిపూర్ణమైనది, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు ప్రకటించి ఆయన మొదలుపెట్టి గ్రామములలో, పట్టణములలో ఆయన సంచారము చేయుచుండెను. భూతములు పట్టిన వారిని చూచి కనికరపడి విడుదల అనుగ్రహించాడు. చూడండి, నిజంగా ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు, ఆయన చేసిన అద్భుత క్రియలు, ఆయన చేసిన సూచక క్రియలు, మహత్కార్యాలు వ్రాస్తే భూలోకమైనను సరిపోదని నాకు తోచుచున్నదని ఒక భక్తుడు అన్నాడు కదండి. చూడండి, కాబట్టి యేసు ప్రభు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యక్రియలు చేశాడు, ఎన్నో సూచక్రియలు చేశాడు, ఎన్నో మహత్కార్యాలు చేశాడు, ఎన్నో గొప్ప వింతలు చేశాడు, చనిపోయిన వారిని సహితము బ్రతికించాడు. చూడండి, అంత మాత్రమే కాదు, యూదులు కూడుకునే సమాజ మందిరములలో, యెరూషలేములో, దేవాలయములో చూడండి, బహిరంగముగా అశేష ప్రజల సమూహమున దేవుని వాక్యాన్ని ప్రకటించాడు, దేవుని వాక్యాన్ని బోధించాడు, దేవుని సువార్తను ప్రకటించాడు, దేవుని న్యాయ విధులు వారికి తెలియపరిచాడు. చూడండి, కాబట్టి ఆయన 33.5 సంవత్సరాల శేష జీవితంలో అనేకమైన కార్యాలు చేసి తన్ను పంపిన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యం మీకు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.